అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అడుగుపెట్టినా తీవ్ర కాంట్రవర్షియల్గా మారిపోతూ ఉంది. ఇప్పుడు తాజాగా కూడా ఒక యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్ళింది అంటూ కూడా ఆరోపణలు అభియోగాలు మోపుతూ తల్లిదండ్రులు వారి సోదరుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అఘోరి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిందా లేదా సాధువు ట్రైనింగ్లో భాగంగా అమ్మాయిని తీసుకెళ్ళిందా ఏం చెప్తుందో మనతో లేడీ అఘోరి ఉంది. హరహర మహాదేవ్ ఓం నమ. పట్టుకోవడము కొట్టడం అయిపోయింది, కిడ్నాప్ దాకా వచ్చింది. ఇప్పుడు హరహర మహాదేవ్ ఓం నమ శివ అఘోరి కాళీ నమ గురుదత్తే నమ. సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. చెప్పండి నాన్న, ఏం చెప్తారు అమ్మాయిని కిడ్నాప్ విషయంలో? నాన్న ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానుగా, కిడ్నాప్ చేసి ఇంత బహిరంగ ఎందుకు తిరుగుతాం నాన్న? ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఎప్పుడో సాధన నేర్చుకోవాలని 2 years బ్యాకే ఒక గురువు దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు నేర్పించలేదంటే నాకు అప్రోచ్ అయింది. సరే అమ్మ రండి అన్న. ఈమెతో పాటు ఇంకా 11 మంది పిల్లలు కూడా ట్రైన్ అవుతున్నారు. అందరు అమ్మాయిలే, నేను అబ్బాయిలకు ఇవ్వను అది, ఎందుకంటే మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలా జరుగుతుంది అంతే తప్ప ఏదో కిడ్నాప్ అయితే మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారేమో మంగళగిరిలో, పోలీస్ వాళ్ళు ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేస్తే నేను వెళ్తాను కదా, నేను తీసుకొని వెళ్తాను కదా, నా దగ్గరనే ఉంది కదా. ఇప్పుడు మరి ఆమె నేను పోను అంటుంది, నేను బలవంతంగా నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నేను బలవంతంగా పంపించాను కదా, అదే జరుగుతుంది ఇక్కడ. పోలీసులు ఏమైనా అప్రోచ్ అయ్యారు మీకు? నాకు ఎవరు అప్రోచ్ కాలే. ఏ విషయంలో? అరే ఇంత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ ఉంది నా మీద, నిఘా ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, ఏడ స్టే చేస్తుంది అన్నీ తెలిసిన వాళ్ళు మరి ఇలాంటి అపోహలు వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేస్తే నేను అప్రోచ్ అవుతాను కదా, కంపల్సరీ నేనే వెళ్తాను స్వయంగా తీసుకొని. వాళ్ళు అనడం ఏముంది? వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న మీ పైన తప్పుడు అలిగేషన్స్ కొన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా తాళి కట్టింది, నన్ను కూడా పెళ్లి చేసుకుంది, ఆవిడని పెళ్లి చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నాతో కలిసి కొద్దిసేపు రొమాన్స్ చేసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అదే నేనేమంటున్నా నాన్న, అనేవాళ్ళు మస్తు మంది ఉంటారు. ఎలిగేషన్స్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడైతే అమ్మవారిగా మారానో అప్పుడు జస్ట్ పిన్నిస్తో కుచ్చితే ఎలా ఉంటుందో జస్ట్ ఇక మన చర్మానికి అంత రంధ్రం మాత్రమే ఉంటుంది, ఓన్లీ యూరిన్ పోయడానికి మాత్రమే. నాకు కామక్రోధమే వద్దనుకొని సర్వసం శివయ్య అనుకొని శరీరంతో త్యాగం చేసినోడికి కామ మేడికెళ్ళి వస్తుంది. అయినా నేను ఒక మొగోడికి తాళి కట్టడం ఎక్కడన్నా ఉందా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాళి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? నేను అదే అడుగుతున్నా కదా. ఇది ప్రజలకు వదిలేస్తున్నాను, అవును కదా. ప్రజలకు ఎవరైతే వాళ్ళు చెప్పిన కొన్ని నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు కదా, ప్రజలకు నేను ఇది చెప్తున్నాను. ఒక మొగోడికి తాళి కట్టి, ఒక ఆడదానికి తాళి కట్టి ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు, ఇంకా ఎంత చెడగొడదామని ఆలోచిస్తున్నారు అనేది కావాలి. గైడెన్స్ ఇస్తున్నారా లేకుంటే వాళ్ళు ఇంకేమని అనుకుంటున్నారా? అఘోరి శిక్షణలో తాళి కట్టి సొంతం చేసుకోవడం అట్లాంటి సిస్టమ్ ఉంటుంది? అస్సలు ఉండదు, అలాంటి సిస్టమే ఉండదు, అలాంటి సిస్టాలే ఉండవు. ఇందులో సర్వసం త్యాగం చేయడమే ఉంటుంది తప్ప ఇలాంటి సిస్టమ్ అనేదే ఉండదు. ఏడికెళ్ళి వచ్చింది ఈ సిస్టమ్? ఇన్ని రోజులు లేనిది కావాలని దీక్ష నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకొని వచ్చి తీసుకెళ్ళండి. ఆమె వస్తా అంటే మేము బలవంతం పెడుతున్నామా? ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లలో నేనే కంప్లైంట్ ఇచ్చా అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకంటే అమ్మాయి మీద చిన్న ఘాటు పడ్డా, నిన్ను నమ్మి వచ్చిన పిల్లని నువ్వు సురక్షితం చేయాలి, నేను నమ్మొచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు కొట్టినా సరే, చిన్న ఘాటు పడ్డా సరే, నువ్వెందుకు పంపించావు అంటారు. మళ్ళీ ఇదే ప్రజలు అంటారు, అన్ని విధాలుగా వీళ్ళే మాట్లాడతారు. నేను కాదు కదా మాట్లాడేది, నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నేను సురక్షితం చేస్తున్నా, సాధన నేర్పిస్తున్నా. శ్రీవర్షిని కుటుంబ సభ్యులు మీ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని తిరిగి మా కుటుంబానికి అప్పగించండి అంటే మీరు రెడీగా ఉన్నారా? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ అమ్మాయి పోతుందా పోదా అనేది ఆ అమ్మాయి ఇష్టం. మీ గురించి చెప్పండి. నేను నా గురించి నేను డన్, నేను ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. ఆమె ఇష్టం, ఆమె సాధన నేర్చుకోదా ఆమె ఇష్టం. కానీ ఆమె నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నాకు ఏది అట్టంకు జరగదు, ఆ అమ్మాయికి కూడా జరగదు. ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగిందంటే మళ్ళీ నన్నే అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళినా సరే ఆమెకి ఏం జరిగినా నన్నే అంటారు. కాబట్టి ఈ అన్నిటికీ ఓకే అంటే, ఆమె వస్తా అంటే, ఆమె ఇష్టపూర్వకంగా వస్తా అంటే తీసుకెళ్ళండి, నాకేం. మీద ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక వ్యక్తి మీద పడుకొని అతన్ని పిసికి అది అంతా రొమాన్స్ చేసినట్టు. ఏంటి అది? కాదు, అది ఒక షార్ట్ లాగా తీశారు. ఈ అమ్మాయి వీడియో తీసింది. ఆ వీడియోలో వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నారు, చూసారు మీరు? ఉన్నారా? మరి అక్కడ ఏం జరుగుతుంది నాన్న? జస్ట్ అక్కడ ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి అక్కడ సాధన నుండి ఆమెకు అబ్బలేక, సాధనాలు కరెక్ట్ నేర్పించలేక వచ్చి కొన్ని రోజులు ఒక సోకాల్డ్ ఒక మీడియా ఉంటుంది, ఆ మీడియాలో కొన్ని యాంకరింగ్గా పోయింది. పోతూనే ఈమెకు అదేదో ఉంటుంది కదా,
ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఓ షార్ట్ వీడియో తీద్దామమ్మ మీరు ట్రెండింగ్లో ఉన్నారు కదా, ట్రెండింగ్ అవుతుందంటే సరే అని ఆయనకు మెడ పట్టుకొని నేను ఇలా లాగినట్టు చేశాను. దాన్నే ఇంకో వేరే రకంగా చెప్తాను. ఇప్పుడు నేను తాళి కట్టింది ఎలా చెప్పారో అది అలా చెప్తున్నారు. ఏదో అబ్బాయి నిరోధ్ తీసుకురమ్మని చెప్పి కామవాంఛ తీర్చుకుంటుంది నాతో అని చెప్పేసి ఒక మాట చెప్తానన్నా, నేను దీనికి 100% పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి మనం వెళ్దాం, లైంగికంగా అయిందో లేదో డాక్టర్లు అయితే నిర్వాదన చేస్తారు కదా, దానికి నేను రెడీ. లైంగిక టెస్ట్కి 100% బల్ల కొద్ది కాళీమాత మీద ఒట్టు, శివయ్య మీద ఒట్టు, నా ప్రాణం వాళ్ళు, నాకు సర్వసం వాళ్ళు, నా గురువు ఎంతనో భగవంతుడు అంతా, నేను రెడీగా ఉన్నా. లేడీ అగోరి తాళి కట్టింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అదే వాళ్ళ అన్నకు కూడా కట్టిందని అంటున్నారు కదా, మరి ఎవరు కడతారు? ఇప్పుడు రోడ్డు మీద నాతో ఇప్పుడు ఈ నాన్న వచ్చిండు, ఈ నాన్న వచ్చిండు, వచ్చిన వాళ్ళందరికీ తాళి కట్టి ముద్దులు పెట్టుకుంటూ పోవాలా? మళ్ళీ ఏముంటుంది ఈ సభ్య సమాజానికి? వాళ్ళకి ఇప్పుడు ముద్దు పెడితే వాళ్ళు ఊకుంటారా? నాన్న తాళి కడితే ఊకుంటాడా? వాళ్ళు వచ్చేది ఆశీర్వాదానికో లేకుంటే బాధ చెప్పుకోవడానికి వస్తాడు, దాని గురించి వస్తాడు. కానీ ఇవన్నీ అపోహలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పు ఇప్పుడు ఉన్న జనరేషన్లో? అరే రోడ్డు మీదకి ఆడపిల్ల చెట్టు చాటున యూరిన్ పోతే బయటికి వస్తుందో రాదో, ట్రైన్లలో రేపులు చేస్తుంది, అది వదిలేసి అగోరమ్మ మగోనికి తాళి కట్టింది, అగోరమ్మ ఆడదానికి తాళి కట్టి, ఏమిది? ఈ సమాజం ఎటు పోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను, దాని గురించే ఇప్పటిదాకా పోరాడుతున్నాను. భక్తులు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు, మీకు తెలుసు, నాతో ట్రావెల్ చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు కూడా ఎన్నో నెలల నుండి చూస్తున్నారు. ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయి నా మీద? నేను ఒక ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గో సంరక్షణ గురించే చేస్తున్నా. వీళ్ళు ఈ మధ్యకాలంలో నా పోరాటం నచ్చి వీళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప, కొత్త వాళ్ళు వచ్చినా దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వీళ్ళు ఇలా పోర్ట్రేట్ చేయడం తప్పది, అది ప్రజలకు ఊహకు వదిలేస్తున్నాను. నేను అన్నిటికీ సిద్ధం ఉన్నాను. ఒకడంటాడు అగోరి దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తా తీసుకోండి, ఎన్నున్నాయో చెప్పుకోండి, నాకు ఎంత భూమి ఉందో నువ్వు నిరూపించుకో, నేను దేనికైనా సిద్ధం. ఇంత కరాఖండిగా చెప్తున్నాను, రేపు పొద్దున్నే మీడియా ముందు ఇదే జీ న్యూస్లో నేను వచ్చి పెడతాను, నా బ్యాంక్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి, నాకు భూములు ఎంత ఉన్నాయి నిరూపించండి. మరి ఇంత పోలీసు వ్యవస్థ, మనకి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉంది, సిబిసిఐడి ఉంది, సీఎంలు పిఎంలు ఉన్నారు. ఒక మనిషిని పుట్టుపూర్వకం తీయడం వితిన్ సెకండ్ పని. మరి తీసి బయట పెడతారు కదా, ఏదైనా అక్రమంగా ఉంటే, ఎన్ని వేల కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అలా ఊహకు వదిలేస్తున్నాం. ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది ఇలాంటి ఎలిగేషన్ చేసినా నేను పట్టించుకోను. నేను ఏదైతే బాటలు నడుతున్నా అదే బాటల. ఇంకెంతమంది ఆడపిల్ల వచ్చినా దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇలాంటి ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను కొడితే అందరూ అంటారు అగోరి అమ్మ, ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని వచ్చిందో అగోరి అమ్మ వశీకరణ చేసిందని. నేను వరంగల్లో లోక్ కళ్యాణం గురించి పెద్ద ఎత్తున పూజ చేశా, అదే మీడియా వాళ్ళు, అదే పోలీసు వాళ్ళు ఇలా చూస్తుండే. నేను కొడితే డైరెక్ట్ వశీకరణ చేస్తా. వశపరచుకోవడం పెద్ద ముఖ్యం కాదు, అలా డైరెక్ట్ చేస్తాను. నేను చాటుపంటి చేయడం నాకు రాదు, నేను డైరెక్ట్ చేసేదాన్ని డైరెక్ట్ చెప్పి చేస్తాను. అగోరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది, చాలా మంది పొలిటికల్గా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ మొత్తం పిఎంలు రోజు ఫోన్ చేసి నాతోనే మాట్లాడతారు, వాళ్ళకి వేరే పని పడలేదు. సీఎంలు పిఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరున్నారు నాన్న? నా ధైర్యం, నా బలం, నా ఆస్తి కాళీమాత, శివయ్య నా గురువు, అంతే. వీళ్ళు తప్ప ఎవరు లేదు. వీళ్ళు ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం నాన్న? మిద్దెల మేడలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని కట్టించుకోలేనా? నా అవ్వయ్య ఆ గుడిసెలు ఎందుకు ఉంటారు? ఆ గుడిసెలుగా ఇప్పుడు కూడా ఎందుకుంటారు? నేను భక్తులు ఇచ్చిన కార్లో తిరుగుతూ, భక్తులు ఇచ్చిన భోజనం పెడుతూ, భిక్షాటన చేస్తూ, ఇళ్ళకి వెళ్ళి భక్తులు ఇచ్చిన పెట్రోల్ మీద బతుకుతున్నా. మరి నాకెందుకు? నేను అక్రమంగా సంపాదించుకోలేనా? ఎందరో పీఠాధిపతులు ఎందరో ఉన్నారు కదా, అలాగా నేనే ఎక్కడన్నా చిన్న భూమి లాంటిది పెట్టుకొని చిన్న గుడి కట్టుకొని నేనే చేసుకోవచ్చు కదా. మరి అదే ఏది నిస్వార్థంగా, స్వార్థం లేకుంటున్నా కాబట్టి ఇలా పోరాడుతున్నాను. అందుకే నన్నే టార్గెట్ చేస్తున్నారు సోకాల్ మీడియా, కొంతమంది సోకాల్ పబ్లిక్. నేను ఎవరి మీద అయితే ఒక అపోహ వేస్తానో వాళ్ళు అన్య మతస్థులు, వీళ్ళు చేస్తూనే ఉంటారు. చేసుకోనివ్వండి, నాకు ఇక్కడ ఒరిగేది ఏం లేదు, పోయేదేం లేదు. నేను అన్నిటికీ సిద్ధపడే ఇలా వచ్చాను కదా. మీరు ధర్మం కోసం పనిచేస్తే ఎక్కడ పోయినా పోలీసులు మిమ్మల్ని, మీ వాహనాన్ని గుడికి పోకుండా ఎక్కడిదక్కడ అడ్డుకుంటున్నారు. మీరు ఈ విషయం చెప్పట్లేదా? నేను గుడికి వెళ్తున్నాను, దర్శనం కోసం వెళ్తున్నాను. 100% ముందే ప్రోటోకాల్ చెప్తున్నాను, 1 day 2 days ముందు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే శివరాత్రి తర్వాత ఆగమని వేములవాడలు అన్నారు. తర్వాత మొన్న వేములవాడకు శివరాత్రి తర్వాత రమ్మన్నారు, కానీ మొన్న పోతే రంజాన్ ఇప్పుడు ఏదో నడుస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత రమ్మని అంటారు. మొన్న జోగులమ్మ అమ్మవారికి పోతే అక్కడ రమ్మన్నారు, అలాగే అంటారు. అంటే ఇది అయిపోయిన తర్వాత, అంటే అన్న మతస్థుల పండగలు అయిపోయిన తర్వాత నా గుడికి నాకు వెళ్ళడానికి స్వేచ్ఛను కూడా ఇవ్వట్లేదు. అంటే చూడు, నార్త్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. నార్త్లో ఎంతమంది భక్తులు వస్తారు, ఎలా నన్ను తీసుకెళ్తారు, ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటున్నాను నేను.
అంతే కదా. ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ అవుతున్నాయి. ఇలా ఒక గుడిలో జరిగేందుకని నేనే కాదు ఎవరైనా అంటారు, హిందూ అనేటోళ్ళు ఎవరైనా అంటారు, ఆ బొంద ఎందుకు, ఆ సమాధి ఎందుకని ఎవరైనా అంటారు. దాని గురించి మాట్లాడినా అదే కాంట్రవర్సీగా చేసిండ్రు. ఈమె వెళ్తే మళ్ళీ ఇంకేమైనా గొడవలు అవుతాయని అలా చేస్తున్నా. కానీ ప్రజల ఊహకు వదిలేస్తున్నాను. నేను ఒక మొగోడికి తాళి కట్టిన అనడము, లేకుంటే ఒక ఆడపిల్ల తాళి కట్టుకొని ఏం చేస్తారు, ఇది సభ్య సమాజానికి వదిలేస్తున్నాను. ఇక మీ ఊహకు వదిలేస్తున్నాను. మీరు ఎలా ఆలోచించుకున్నా నాకు ఫరక పడదు, మీ ఇష్టం. నేను ఇలాగే ఉండాలి, నేను నా దేహాన్ని వదిలేసేంతకు ఇదే దీక్షలో ఉండాలి, ఇలా సాధన చేస్తూ. ఇంకా ఆడపిల్లలు వస్తున్నారు, వాళ్ళకి సాధనిస్తూ ఇలాగే ఉండాలి. హర హర మహాదేవ్. ఇప్పుడు శ్రీవర్షి నేను ఏం చేస్తారు మీరు తీసుకెళ్ళి? ఆమె అయితే సాధన నేర్చుకుంది, ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఒక్కొక్క స్టేజ్ వెళ్తుంటుంది. ఆమెకి 100% నేను ప్రొటెక్షన్ ఇస్తాను. ఎందుకంటే నైట్ 1 గంటకు నన్ను రీచ్ అయింది ఆడపిల్ల ఒక్కతే. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడెక్కడ ఏమవుతుందో మీకు కూడా తెలుసు. ఎన్ని టీవీ ఛానళ్ళలో ఇక్కడ ఆడపిల్లకి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా మానబంధాలు జరుగుతున్నాయి, ఇలా మర్డర్లు జరుగుతున్నాయని. అలాంటిది ఒక్కతే బస్సు ఎక్కి నా దగ్గరికి వచ్చిందంటే నేను 100% నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం అడ్డేశానో నేను కాపాడుకుంటాను. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్తే వెళ్ళనివ్వండి, ఆమె వెళ్ళను అంటే నేను నా ప్రాణం అడ్డేశానో నేను కాపాడుకుంటూ సాధనలో లీలం చేస్తాను. ఎన్ని రోజులు దీక్ష నేర్పిస్తారా మాకు? కంపల్సరీ 12 years ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. 12 years మీతో పాటే తిప్పుకుంటారు 100%. ఈమెనే కాదు, విహార యాత్రలకు ఇంకా చాలామంది వస్తున్నారు. అందరు త్వరలోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా చూడండి, పెద్ద ప్రణాళిక జరగబోతుంది. దాన్ని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు, ఎవరితో కాదు కూడా. బహిరంగ ఫుడ్ కానీ మళ్ళీ ఆమె అవసరాలు కానీ కంపల్సరీ అన్నీ సక్రమంగా జరుగుతాయి. అన్నీ చూసుకుంటూనే ఉన్నాను. ఆమెకు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ తల్లిదండ్రులు గుర్తొస్తే తీసుకురావడం 100%. వాళ్ళు ఒకవేళ ఈమె చూడాలి అంటే నేను తీసుకెళ్తాను, మాట్లాడతారు. ఆమె మళ్ళీ రావాలన్నప్పుడు మళ్ళీ వస్తుంది. దాంట్లో ఏముంది, కన్న తల్లిదండ్రిని చూడాలని ఆమెకు ఉంటుంది, నా కూతురిని చూడాలని వాళ్ళకు ఉంటుంది. ఆమె వెళ్తా అన్నప్పుడు చూసి 2 రోజులు ఉండొస్తా అంటే వెళ్ళని, లేకుంటే మొత్తానికి అట్టే ఉంటా అంటే ఉండని. ఆమె ఇష్టం కదా నాన్న, ఆమె ఇష్టం. మనమేం బలవంతం పెట్టలేదు. బలవంతం పెట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్నాప్ చేసిందంట ఎక్కడో దాకుండా. హైదరాబాద్కి ఇంత బహిరంగంగా తిరుగుతున్నాం, బహిరంగంగా తిరిగి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం. ఎక్కడ మరి కిడ్నాప్ చేసిందని నిరూపించుకోండి. ఇంకా అలా ఊహకు వదిలేస్తున్నాం నాన్న. హర హర మహాదేవ్. శ్రీవర్షిని యొక్క అమ్మాయిని నేను కిడ్నాప్ చేయలేదని తను సాధనలో భాగంగా శిక్షణ కోసం తనను అప్రోచ్ అయింది. నా దగ్గర ఉంది, క్షేమంగానే ఉంది. ఆవిడని, ఆ అమ్మాయిని తీసుకొని నేను పర్యటనకు బయలుదేరుతా ఉన్నాను. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోబోతా ఉన్నాను. ఆ అమ్మాయి ఇష్టపరంగా నాతో వస్తుంది కాబట్టి నేను తీసుకెళ్తా ఉన్నాను. ఎక్కడ కూడా నేను కిడ్నాప్ చేయలేదు, హైదరాబాద్లో ఉన్నాను. ఒకవేళ పోలీసులు నాకు కాంటాక్ట్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకురావాలంటే, మంగళగిరి పోలీసులు కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి ఆ అమ్మాయిని తీసుకెళ్తా అంటే కూడా పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అమ్మాయి వస్తుందా లేదా అది ఆమె ఇష్టం బట్టి ఉంటుందంటూ మాత్రం లేడీ అగోరి చెప్తా ఉంది. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. మంగళగిరిలో అదృశ్యమైనటువంటి శ్రీవర్షిని ఎక్కడుంది, ఎవరితో ఉంది, ఎలా ఉంది, నిజంగా కిడ్నాప్కి గురైందా, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, అసలు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సోదరులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేశారు? మనతో శ్రీవర్షిని ఉంది. ప్రత్యక్షంగా ఆమె తోడు మాట్లాడి ఆమె ఏం చెప్తుందో ప్రజలందరికీ వినిపిద్దాం. అక్కడ మాయమై ఇక్కడ తెలీదు. ఏంటి మీ విషయంలో ఏం జరుగుతుంది అసలు? నేనైతే అఘోరం దగ్గర దీక్ష తీసుకున్నాను. సో సాధన నేర్చుకోని చెప్పి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఎవరు తీసుకెళ్ళలేదు. ఇంట్లో నుంచి నా సొంతగా నేనే వచ్చాను. 22 శుక్రవారం నైటు మంగళగిరిలో కంప్లైంట్ రాసి వచ్చాను. నా సొంతగా నేను వెళ్తున్నాను, ఎవరి బలవంతం లేదు, అఘోరమ్మ దగ్గరికి వెళ్తున్నాను సాధన నేర్చుకోవడానికి అని చెప్పాను. తర్వాత మా వాళ్ళు స్టేషన్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని ఆటో ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నన్ను ఇంకా బంధించారు. నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే ఆఫ్టర్నూన్కి 1 o'clock అలా బయటకు వచ్చేసిన. మా అమ్మ హెల్ప్ ద్వారా బయటకు వచ్చేసా. సో బయటకు వచ్చి మంగళగిరి నుంచి విజయవాడ దాకా ఆటోలో వచ్చిన, ఒక్కదాన్నే, ఎవరి హెల్పింగ్ కూడా లేదు. నా దగ్గర 120 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులతోనే విజయవాడ వెళ్ళాను. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాను. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రావడానికి డబ్బులు ఎక్కడి అంటే మా ఫ్రెండ్కి కాల్ చేసి, ఇన్స్టాలో ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి కాల్ చేసి ఒక 700 హెల్పింగ్ అడిగి ఆ మనీ ద్వారా బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి అమ్మకి కాల్ చేస్తే అమ్మ వచ్చి పికప్ చేసుకున్నారు. అమ్మ అడిగారు, మీ వాళ్ళు ఇలా అంటున్నారు, కేసులు పెడుతున్నారు, కిడ్నాప్ చేశా అని చెప్పి, మరి ఏం చేద్దామంటే, వెళ్దాం అమ్మ మీడియాకి, నేనైతే నా సొంతంగా వచ్చాను, మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, మీకు ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఎక్కడ కంటే అక్కడ చెప్తాము, నేను నా సొంతంగా వచ్చాను కదా, మీకేం ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాబ్లం రాని నా వల్ల అని చెప్పని మీడియా ముందుకు రావడం జరిగింది. నన్నైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కిడ్నాప్ అయితే చేయలేదని, నా సొంతగానే వచ్చాను.
మీరు సొంతంగా కంప్లైంట్ రాసి బయటకు వచ్చారు కదా, కిడ్నాప్ అనే అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? మీ అన్న ఎందుకు మీ పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు? కిడ్నాప్ అంటే అలాగైనా సరే అఘోరమ్మ నన్ను అప్పచెప్తుందేమో అని చెప్పని ఉద్దేశంతో అలా చెప్పారు వాళ్ళు. అసలు ఎందుకు మీరు అఘోరమ్మ వైపు ఎందుకు వచ్చారు? మీరు కఠిన దీక్ష తీసుకోవడం గల కారణాలు ఏంటి? 2 years బ్యాకే నేను అఘోర దీక్షలో ఉన్నాను. తణుకులో గురువు గారు ఉన్నారు. పరిచయం కాకుండా అవును అవును 2 years బ్యాకే తణుకులో గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను. సో అక్కడ గురుమంత్రం ఇచ్చారు, ఇంకంత పట్టించుకోకుండా ఏం నేర్పించట్లేదు మాకు. అందుకని చెప్పి ఇంకా అఘోరమ్మని పరిచయం అయిన తర్వాత సో అక్కడ ఉన్నాను ఇన్నాళ్ళు, 1.5 year చూశాను. నాకేం నేర్పించలేదు, ఏం విద్య రాలేదు. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ దగ్గర కొంతమంది క్యూర్ అవ్వడం పూజల వాళ్ళ ద్వారా అలా చూశాను అనమాట. సో అమ్మ దగ్గరికి వెళ్తే నేను సాధన మంచిగా నేర్చుకోవచ్చు, సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు కదా, కాపాడిన దాన్ని అవుతాను కదా అన్నట్టు ఇటువైపు వచ్చేసాను. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే అఘోరీ తీసుకురావాల్సిన అవసరం లేదు. సేవ చేసినా సరే, ఒక ఆర్గనైజేషన్ పెట్టినా సరే, దేవుడి పేరుతో పూజలు చేసినా సరే, అఘోరీ ట్రీట్మెంటే ఎందుకు మీరు తీసుకోవాలని ఆలోచన వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైతే అనుకున్నానంటే అఘోరమ్మ వీడియోస్ అవి చూసిన తర్వాత అమ్మతో పాటే ఉండి తోడుగా హెల్ప్ చేయాలని అనుకున్నా. అంటే అమ్మతోనే ట్రావెల్ చేస్తూ అమ్మ ఎలా అయితే చేస్తున్నారో అలా చేయాలనుకున్నా. అఘోరీ అంటే మూఢనమ్మకాలతోటి ఆ పూజలు చేయడము, గాల్లో శవాలను లేపడము, వ్యక్తులకు పూజలు చేసి చంపడము, అట్లాంటి శిక్షణ? అలాంటి అంటే బహిరంగ అయితే చెప్పరు కదా, ఎలా క్రియలు అంటే ఎలాంటి పూజలు నేర్పిస్తారు, ఎలా శిక్షణ ఇస్తారని అది మేము చెప్పలేం కదా. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, అమ్మ శిక్షణ ఇస్తున్నారు మంచిగా. అఘోరీ శిక్షలు అంటే చాలా కఠినంగా ఉంటాయి. ఏళ్ళ తరబడి ఆహారం ఉండదు, నీళ్ళు ఉండదు, తపస్సు చేయాలి, హిమాలయాల పర్వతాల్లో ఉండాలి. దానికి కొంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. ఒక అమ్మాయిగా మీరు చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నాకు ఫస్ట్ నుంచి శివయ్య అంటే ఇష్టం. సో నేను చెప్పాను కదా 2 years బ్యాకే దీక్షలో ఉన్నా అని చెప్పి, అదే ఇంట్రెస్ట్ నాకు ఇంత దూరం తీసుకొచ్చింది. అమ్మని చూశాక ఇంకా పెరిగింది. సాధన అంటారా, నేర్చుకుంటాను. ముందు ముందు వెళ్ళే కొద్దీ సాధనలో ఉంటాను కాబట్టి ఆ శక్తి అనేది ఆ దేవుడు నాకు ఇస్తాడు ఎంతో కొంత. సో అలాగే నేను ముందుకెళ్తాను. వర్షిని లైఫ్ ఏంది? ఈ అఘోరీ దీక్ష కంటే ముందు మీరు ఏం చదివారు? మీ ఊరు ఎక్కడ? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ కుటుంబం ఎవరు? ఎందుకు ఈ చదువులా వదిలేసి ఇటువైపుగా మళ్ళాలని అనిపించింది? చదువు నేను ఇప్పుడే ఆపలేదండి, ఇందులోకి వచ్చాను మా చదువు అయితే ఆపలేదు. నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్కి కూడా అటెండ్ అవుతున్నాను. స్టడీ కంటిన్యూ చేస్తాను, సాధన కూడా కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా అయితే మాది రేపల్లె మండలం, అది బాపట్ల జిల్లా, రేపల్లె. అక్కడ నుంచి చిన్నప్పుడే నాకు 6 years ఉన్నప్పుడే డాడీకి జాబ్ మంగళగిరిలో రావడం వల్ల మంగళగిరి వచ్చేసాం. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మంగళగిరిలోనే ఉన్నాం. సో డాడీకి ఫ్రెండ్ అయిన విష్ణు అనే వ్యక్తి, నేను అన్నయ్య అని పిలుస్తున్నాను కదా, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్గా పరిచయం అయ్యారు. మాకు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు హెల్ప్ చేశారు, ఆయనకి మేము హెల్ప్ చేశాము. ఎలా అంటే వాళ్ళ హస్బెండ్ గొడవలు అయినప్పుడు ఆయన స్టేషన్కి వెళ్ళినప్పుడు తీసుకురావడం, అలాంటివి చాలా హెల్పింగ్ చేశాం. ఆయన ఇప్పుడు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పెంచాను కదా, నాతో విష్ణు అంటే వర్షిని అంటే విష్ణు అన్నట్టు అన్న చెల్లెలుగా మంగళగిరిలో తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు నేను వెళ్ళి ఇలా బయటికి రావడం వల్ల ఆయనకి మంగళగిరిలో పరువు అనేది పోతుంది కొంచెమైనా. అదొకటి మైండ్లో పెట్టుకుని ప్లస్ అఘోరీ అమ్మ మీద నెగిటివ్గా మైండ్లో ఏవేవో పెట్టేసుకుని ఇదంతా పోర్ట్రే చేస్తున్నారు. మీ పేరెంట్స్కి మీరు దూరంగా ఉన్నారా చాలా రోజుల నుంచి? లేదండి, కనెక్టెడ్గా ఉన్నారు. దీని మీద అంటే నేను అమ్మ నాన్నని వదులుకుంటానైతే ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. నేను నెలలో 10 రోజులు 5 రోజులు మీ దగ్గరికి వస్తాను, పండగలకు వస్తాను, నా ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు ఇంట్లోనే ఉంటానని కూడా చెప్పినాను. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. స్టార్టింగ్లో ఒప్పుకున్నారు, ఈ విష్ణు అనే వ్యక్తి ఏం చెప్పారో తెలియదు, తర్వాత ఒప్పుకోలేదు. సో నేను ఇంకా ఇటువైపు రావడానికి గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఏం తెలియకుండా అమ్మ పంపించింది. అమ్మకి అంటే పర్మిషన్ అమ్మ ఒకటే ఇచ్చింది ఇంట్లో, అన్నయ్య నాన్న అయితే ఇవ్వలేదు. సో అమ్మ త్రూ నేను బయటకు వచ్చేసాను. ఓకే, ఏంటి అఘోరీ మీకు తాళి కట్టింది, అన్నకు తాళి కట్టింది, ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తున్నారు, రకరకాలుగా ఇద్దరు ఏదో చేసుకుంటారంటే బాగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ చెప్పారు కదా మీడియాలో, ఇదే మీడియాలో చెప్పింది కాణిపాక వినాయక టెంపుల్ గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ఒట్టేస్తున్నారు అంటే ఆ ఊర్లో అందరినీ పిలిపించి ఒట్టేపిస్తారు. అక్కడికి వచ్చి ఒట్టేయండి, మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ మేము ఒట్టేస్తాం, ఏ విషయం మీద ఒట్టేయమన్నా వేస్తాం. బట్ మీరు మీడియాలో చెప్పినవన్నీ మేము అడిగినప్పుడు అక్కడ దేవుడి మీద ఒట్టేయండి అని చెప్పి మేము అంటున్నాం. వాళ్ళు ఎందుకు రానంటున్నారు? ఇవన్నీ నిజాలని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మి ఇక మీడియాకి చెప్పారు కదా, అదే అక్కడ గుడిలో చెప్పమంటున్నాము. ఎందుకు రానంటున్నారు? ఏం జరగలేదు అంటున్నారు. ఏం జరగలేదు. ఫొటోస్ చూపించినంత మాత్రం అన్ని జరిగినాయి అని ఊహించుకుంటే ఎలా?
అమ్మకి నాకు కూతురు తల్లి సంబంధమే ఉంది, కానీ ఈ తాళి ఇవన్నీ వాళ్ళ ఊహలు కల్పితాలు మాత్రమే. మా మధ్య ఏమీ లేదు. నేను సాధన నేర్చుకోడానికి వచ్చాను. ఒక గురువుగా అమ్మున్నారు, ఒక శిష్యురాలుగా నేనున్నాను, ఒక తల్లి కూతురు సంబంధం అంతవరకే. ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకున్నారు అనేది మాకు అనవసరం. అది ఇప్పుడు మెయిన్ మీరు చూసినట్టయితే నేను మీడియాలోకి వచ్చి నేను బజార్లోకి అయితే రాలేదు, మా వాళ్ళే బజార్లోకి లాగుతున్నారు నన్ను. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. నా సొంతగా 23 years అంటే నాకంటూ జీవితాంతం వాళ్ళ చెప్పిందే వినాలి అని లేదు కదా. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు సమాజంలో చాలామంది అమ్మాయిలు చూస్తున్నాము, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న 6 రోజులకే విడాకులు తీసుకోవడం, గొడవలు అవ్వడం ఇలా జరుగుతున్నప్పుడు ఆ లైఫ్ నాకు వద్దనుకున్నాను. అందుకే నేను ఇటువైపు చూస్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే 2 years బ్యాక్ దీక్ష తీసుకున్నానో అప్పుడే ఇంట్లో నేను చెప్పి ఒప్పించుకున్నాను, నేను పెళ్లి చేసుకోను, నేను అటువైపు వెళ్ళిపోతాను. దానికి ఒప్పుకున్నారు మా అమ్మ నాన్న. ఏపీ పోలీసులకు ఏం చెప్తారు ఒకవేళ మీకు కాంటాక్ట్ అయితే? ఏపీ పోలీసులు కాంటాక్ట్లోకి వస్తే నేనైతే నా సొంతగానే వచ్చాను. అఘోరమ్మ నన్ను కిడ్నాప్ చేయలేదు, నన్ను వచ్చి తీసుకెళ్ళలేదు, ఎక్కడ పికప్ చేసుకోలేదు. నేనే నా సొంతగా మంగళగిరి నుంచి హైదరాబాద్ దాకా వచ్చాను. ఎవరి బలవంతం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలి వస్తే ఆ ప్రయాణంలో మీరు వెళ్తారా? వెళ్తాం. ఆల్రెడీ మేము మార్నింగే మాట్లాడుకున్నాం అమ్మ, మేము 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని వద్దామని. ఎస్, ఈ రోజు నైట్కే స్టార్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. ఇంకా మీరు కాల్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చి స్టార్ట్ అవుతాం. శ్రీవర్షిని విషయంలో నన్ను బలవంతంగా ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను సొంతంగానే పోలీసులకు ఫిర్యాదు అందజేసి బయటకు వచ్చాను. ఎక్కడ కూడా నా పైన తప్పుడు కంప్లైంట్స్ ఇచ్చి నా పైన నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. నేను బలవంతంగా కాదు, సొంతంగా బయటకు వచ్చాను. ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పాను. కానీ నాపై తప్పుడు అలిగేషన్స్ పెడతా ఉన్నారంటూ మాత్రం శ్రీవర్షిని జీ మీడియాతో మాట్లాడుతుంది. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. వారం రోజుల నుంచి జరుగుతుందండి. వారం రోజులు జరుగుతుంది. లేడీ అఘోరి వచ్చి ఇంట్లోనే వారం రోజులు ఉంది. వారం రోజులు ఉండి మా చెల్లిని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడ ఏదో శుద్ర పూజలు లాంటివి చేసి మా చెల్లిని కూర్చోబెట్టిన పూజలు లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఓ రోజు నేను చూసి తన రూమ్లోకి సడన్గా తోసేసరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్లోకి అని చెప్పి గట్టిగా అరవడం జరిగింది. నేను అప్పుడు భయపడ్డాక మళ్ళీ తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా, మేము ఏదో చిన్న పూజ చేస్తున్నాను అని చెప్పానంది. అలాగే మా అమ్మ నాన్నల ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో లేహ్యాలు ఏదో మందు తను తినే ఫుడ్లో కలిపి పెట్టిందంట. అదేమంటే మా అమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతున్నావు, ఏం పెడుతున్నావు అంటే తను ఆ పిల్లకి చదువుకుంటుంది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడుతున్నానని చెప్పని అందంట. ఆ పిల్ల ఏమో చూస్తే తీరా మాకే యాంటీగా మారిపోయి నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అన్నయ్య వద్దు, నాకు ఎవరు వద్దు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నేను అమ్మ లేడీ అఘోరితోనే ఉంటానని చెప్పని మాట్లాడుతుంది. ఫోరెస్ట్ టోల్గేట్ దగ్గర మా అన్నయ్యకి పరిచయం అండి, కృష్ణ అన్నయ్యకి. ఒకసారి అంటే మా చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర ఉన్నామండి. ఆయన గ్యాస్ కంపెనీ పెట్టినప్పుడు గ్యాస్ కంపెనీలోనే పనిచేస్తూ అక్కడే ఉన్నామండి. అయితే అన్నయ్య ఒకసారి ఫోన్ చేసి ఇలా లేడీ అఘోరిది కార్ అయిపోయింది, ఇక్కడ హల్చల్ చేస్తుందంట, తన నెంబర్ని అక్కడ కార్ స్టార్ట్ చేయించి పంపించేసేసి చెప్పని అన్నారు. స్టార్ట్ చేసి పంపిస్తే కార్ తీసుకొచ్చి ఇక్కడ పని చేసేది మా ఇంటికి వస్తానని చెప్పని 2 రోజులు వచ్చి ఇంట్లో ఉందండి. 2 రోజులు ఉండి వెళ్ళిపోయినాక మళ్ళీ కార్ రిపేర్ అని చెప్పని మళ్ళీ రెండోసారి వచ్చింది. రెండోసారి వచ్చి కార్ ఇక్కడ విజయవాడ షోరూంలో ఇచ్చి ఇక్కడికి వచ్చి కార్ 2 రోజుల్లో రిపేర్ అయిపోయింది, కార్ తీసుకెళ్ళమని చెప్పి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసినా తీసుకెళ్ళకుండా దానికి స్టిక్కరింగ్ వేయించాలి, అది వేయించాలని చెప్పంటూ అలా వారం రోజులు ఉంటూ ఇంట్లోనే ఉంటూ మా చెల్లెని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా అమ్మ నుంచి తను మా అమ్మ ఉండిద్దని, మీరు ఆడవాళ్ళు కదా మీకు దగ్గరగా మా అమ్మ ఉండిద్దని మా చేతే సిగరెట్లు కానీ వాటి కానీ తనే మందు డబ్బులు కొట్టి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడే పైన రూమ్లోనే జరిగింది ఇదంతా. ఇలా మా చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా చెల్లిని తన వైపు లాక్కొని ఒకరోజు వెళ్ళిపోయి మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది అనమాట. ఒకరోజు తీసుకెళ్ళిపోయి అక్కడ బెల్లంపల్లి ఊరిలో పెడితే మా అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు కదా, మా విష్ణు అన్నయ్య వెళ్ళి ఆ పిల్లని తీసుకుని వచ్చి మళ్ళీ మాకు అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు పని నిమిత్తం. వాళ్ళు అన్నయ్య ఇంతకుముందు తణుకులో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, అక్కడే పరిచయం అయ్యి ఒకసారి ఇక్కడ గుంటూరులో కూడా మీకు హల్చల్ చేస్తుంటే ఆవిడ్ని కొట్టి వ్యాన్లో ఎక్కించింది కూడా విష్ణు అన్నయ్య. ఆడ పోలీసుల ముందు లాక్కెళ్ళి వ్యాన్లో ఎక్కించింది కూడా అన్నయ్య. పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకోవట్లేదండి. ఆవిడ అఘోరి, ఆవిడని ఎక్కడ ఎదుగుతామని చెప్పని భయపడుతున్నారు. మమ్మల్ని కొట్టిద్ది, మేము చేయలేము అని చెప్పని అనంతగా మాట్లాడుతున్నారు. దయచేసి కేసు తీసుకుని అది అఘోరి కాదు, ఏమీ కాదు, వాడు శ్రీనివాస్ అంతే. అఘోరి అనే వాళ్ళు ఎవరికి కూడా అమ్మాయిలతో పని లేదు, జనసంచారంలోకి రారు.
మా చెల్లి మేజర్ అండి, కదనట్లేదు. తనని మందు పెట్టి వశీకరణ చేసుకుని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాకు అనుమానం ఉంది. పైగా తన మానసికంగా కూడా తన మీద డామినేటింగ్ చేసిందని చెప్పని లేడీ గారు డామినేటింగ్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఆ పిల్లని నేను తీసుకొచ్చి మా మీద అనుమానంగా ఉంది కాబట్టి పోలీసు సమక్షంలోనే మానసిక వైద్యుల చేత ఒకసారి చెక్ చేయించండి. 3 రోజులు అవుతుంది ఇంట్లో నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి. అక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఉన్నప్పుడు ఆడకు కారు వేసుకుని వచ్చింది. ఆడకు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఆ పిల్లని అడిగారు, మేజర్ గీజర్ అన్నారు. మీ దగ్గర మానసికంగా బాగాలేదని చెప్పిన ఎటువంటి సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము ఎందుకంటే సర్టిఫికేట్ ఎందుకు లేదంటే మేము నాటు వైద్యంగా చేసామన్నమాట. అల్బిన్ నగర్ తీసుకెళ్ళి ఆ మందులో వేసాం. కడుపులో మందు ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పారు నాటు వైద్యంగా. వాళ్ళు చెబితే ఆ మందు కక్కించడానికి మేము ఒకసారి పాలలో ఇచ్చాము. ఆ పాలలో ఇచ్చినప్పుడు వామిటింగ్ మోషన్స్ ద్వారా ఆ మందు పోతుందని చెప్పని అన్నారు. ఒక డోసు ఇచ్చాము, ఇంకో డోసు మజ్జిగ ద్వారా ఇమ్మన్నారు. మజ్జిగ ద్వారా ఇస్తున్నప్పుడు ఆ పిల్ల తీసుకోలేదు, ఎందుకంటే లేడీ గారు తీసుకోవద్దని చెప్పి ఫోన్లో చెప్పింది అనమాట. అప్పుడు అవి తెలియదండి, మాత్రం మందని మాత్రం తెలుస్తుంది. పైగా మా అమ్మ నాన్న ముందు కూడా అన్నంలో ఏదో జ్ఞానం పెరగడానికి చెప్పి మందని చెప్పి పెడతామనేది నాకు అనుమానంగా ఉంది. షామీర్పేట పోలీస్ స్టేషన్లో అక్కడ నుంచి ఆ పిల్లని తీసుకెళ్తూ కూడా నేను డైరెక్ట్గా ఆ పిల్లని తీసుకెళ్ళి మంగళగిరి వెళ్తానని చెప్పింది. కానీ మంగళగిరి రాకుండా అటు నుంచి అటు మంచిర్యాల తీసుకెళ్ళి బెల్లంపల్లి తీసుకెళ్ళింది. అలా ఎందుకు చేసింది? నాకు అదొకటి కావాలి. లేదండి, అప్పుడు మొత్తం మాతో బాగానే ఉంది. ఇప్పుడు మాతా జిల్లాగా వచ్చింది. ఇప్పుడు మనం మంచిగానే ఉంది కదా చెప్పని ఫస్ట్లో మంచిగానే ఉందని చెప్పని మేము వచ్చిన అంటే మా అన్నయ్యకి ద్వారా పరిచయం కదా, బాగానే ఉంది కదా, అప్పుడంతా బాగానే ఉంది కదా, మాతా జిల్లాగానే ఉంది కదా, మాతా జిల్లానే ఉందని చెప్పని మేము తీసుకున్నాం. అప్పుడు ఇప్పుడు అగోరే నమ్మట్లేదు. ఎందుకంటే ఆమెతో ట్రావెల్ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఏ మనిషితోనే సరే ఒక 10 రోజులు ట్రావెల్ చేస్తే ఆ మనిషి గురించి తెలిసిపోద్ది ఎంతో కొంత. ఇప్పుడు అదే ఇలాగ మసీదులకి కూలుస్తానని చెప్పండి, దర్గాలకు కూలుస్తానని చెప్పండి అలా వచ్చింది కదా, అలానే తీసుకొచ్చింది కదా, ఆ ఆశ్రయం కోరింది కాబట్టి తెచ్చుకోవాల్సి వచ్చిందండి. అదే ఇప్పుడు రారని అంటున్నామండి మేము కూడా, అలా వచ్చింది కాబట్టే కదా మేము తెచ్చుకుంది. తెలియదండి నాకు అసలు ఎందుకు మన ఏమని ప్రలోభ పెట్టింది ఏమో తెలియదు, కానీ ఆ పిల్లని పూర్తిగా ఆ వైపు మళ్ళించుకోవడం జరిగింది. అది తణుకు రాజేష్నాథ్ గారి ఆశ్రమంలోనే ఒక సీసీ కెమెరాలో ఉంది వీడియో. ఆ వీడియో బయటకు వస్తే కానీ తెలియదు. ఎప్పుడైనా సరే ఒకవేళ గురు శిష్యుల బంధం అయితే కనుక ఆ శిష్యురాలతో లవ్ సింబల్ పెడుతూ ఫోటోలు దిగరు. మీకు ఆ ఫోటోలు కూడా నేను ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు ఆల్రెడీ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ లవ్ సింబల్స్ శిష్యులతో పెడతారండి, అమ్మానాలతో పెడతారండి, బెటర్ కదండి. మరి గురు శిష్యుల బంధం అయితే అలా ఎందుకు ఉండిద్దండి? ఇలా లైంగికంగానే ఉందని సెక్సువల్ ఎఫెక్షన్ కోసమే మా చెల్లిని ట్రాప్ చేసిందని నా అనుమానం అండి. ఇంజనీరింగ్ చదువుకుంది, అసలు ఇట్లాంటి దానికి ఎట్లా అమ్మాయిని ప్రలోభ పెట్టాడు? ఎట్లా అంటే మీకు తాడేపల్లి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను, మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను, నీ సాధనలో ఎవరానిలా చేస్తాను, నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను. ఈ అమ్మాయి అసలు ఏ ఉద్దేశం తెలియదు, అడిగి ఏం చెప్పాడు? ఈ అమ్మాయికి ఎవరాని అంటే ఏం చేస్తారంట? అఘోరి విద్య నేర్పుతారంట, లేకపోతే డబ్బు పరంగా ఏమన్నా? అదే ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తానంది. చెక్ పవర్ ఆల్రెడీ ఇచ్చిందంట, ఎక్కడో కొందంట, అన్ని ఫ్లాట్ అటు ఇటు కొందంట. ఆశ్రమం కట్టిస్తున్నాను నేను, ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తాను, ఇంకా డబ్బులు మొత్తం నీయగా ఇక నీ ఇష్టం. అప్పుడు ఫస్ట్లో అనుకున్నారుగా తీసుకున్నాడు. ఇప్పుడు అమ్మాయితో మీరు మాట్లాడుతున్నారు ప్రస్తుతం? మీ అమ్మాయితో లేదండి, నా పిల్లల పని కానీ మా ఫోన్ కాంటాక్ట్ లేదండి. ఎక్కడ ఉందని మీ అనుమానం? మీరు షామీర్పేటలో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు కదా, అమ్మాయి ఎట్లా వెళ్ళారు మీరు? అక్కడ ఉందని వెళితే వాళ్ళు అనుకోకుండా వచ్చారంటండి. వీడియో చూసాను నేను, నాకు తెలియదు. అనుకోకుండా వచ్చారంట. వస్తే మరి కేసు పెట్టి వీళ్ళు అరిశారంట. పిల్లల్ని లాక్కు రాబోతుంటే పిల్లల్ని నేను స్టేషన్కి అప్పచెప్తాను అందంట. అసలు లేడీ అఘోరిగా పిలువబడే శ్రీనివాస్కి అసలు అఘోరి లక్షణాలు ఉన్నాయి, అసలు ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేవండి, అఘోరి లక్షణాలు లేవు. ఆమెను మేము నమ్మలేదు, మేము పంపలేదు. ఆమె పిల్లకి డబ్బు ఆశ చూపించి మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది, నీకు నేను జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అని పిల్లల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్ళిందండి.
అట్లాంటి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఏమన్నా ఉన్నారా ఆమె దగ్గర? ఇంకా ఏమన్నా? బయట అనుకుంటే ఏంటమే కానండి, మరి ఉన్న మన తెలవదండి. ఇద్దరు ముగ్గురు నమ్ముకుందే అట్ట తెలంగాణలో తీసుకెళ్ళి అని అంటున్నారండి. ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టారు కదా, పోలీసులు నమోదు చేశారు కేసు? నాకు చేయలేదండి, తీసుకోవట్లేదండి. మీ అమ్మాయి ఎంతంటే మీ అమ్మాయి నేను మేజర్ని నేను వెళ్ళిపోతాను కంప్లైంట్ పెట్టి వెళ్ళాం, మేమేం తీసుకోం కేసు. అమ్మాయి కంప్లైంట్ పెట్టిందా? పెట్టిందండి, పెట్టింది ఇక్కడ మంగళగిరిలో పెట్టింది. పెట్టింది. నేను మేజర్ని, నేను వీళ్ళతో ఉండదలుచుకోవట్లేదు, నేను అగౌరమ్మ ఉండాలనుకుంటున్నాను. నేను అంతకు ముందర అగౌరమ్మ మా పిల్లల్ని పెంచుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ మీడియాలో. స్టేట్మెంట్ ఇచ్చింది, నేను అగౌరమ్మతో ఉండాలనుకుంటున్నాను, ఇలాంటి వీళ్ళు వద్దు నాకు. అవసరమైతే నేను నెలకు 10 రోజులు అట్టా వస్తాను, చదువుకుంటాను, అన్ని చేస్తాను, మీ ఫంక్షన్లకు వస్తాను, అన్నిటి పంపిస్తానని ఈ పిల్ల నాకు అంత ముందర చెప్పిందండి. చెప్తే ఏంటంటే అమ్మ అట్లా ఏం వద్దులే, నేను అసలు ఆమె దగ్గరికి వద్దు, ఆ మంచిది కదంటే అమ్మేసిద్దంటే ఎప్పుసరికరకాలకి అమ్మేసిద్దంట, వాళ్ళ అఘోరాలతో పొణికేసిద్దంట, మళ్ళీ వాళ్ళు పూర్వజన్మలు అదంటే ఇదంటే నీకు ఏదైనా పని చే మా డిమాండ్ మా పిల్లలు మాకు తెచ్చేసేయాలి. కోటయ్య. అమ్మాయి పేరు? అమ్మాయి నా కూతురి పేరు తిరుమల శ్రీవర్షిని. అసలు అఘోరి ఎట్లా ఈ అమ్మాయిని? అసలు అఘోరి మనకు పరిచయం లేదు. అయితే నా కూతురు రోజు డైలీ మంగళగిరి నుంచి చింతలపూడి దుగ్గరావు చింతలపూడి ప్రియదర్శి కాలేజీకి బీటెక్ చదువుతుందండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తా అంటే బస్సుకు అయితే ఇది ఉండదని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళే స్కూటీ మీద వెళ్ళేస్తే రోజు మామూలుగా వచ్చేస్తే ఒకరోజు లేడీ అఘోరా అని చెప్పి ఆమె అల్లూరు శ్రీనివాసు అలియాస్ లేడీ రాజు అఘోరి ఇక్కడ టోల్గేట్ దగ్గర కాజాగడ దగ్గర అవసరం చేస్తూ పోలీసుల్ని కొడుతుంది. మీ యొక్క మీడియాలు కాబట్టి మీ యొక్క మీడియా ప్రతినిధి ఒక విలేకరణ కూడా కాజాలు కొట్టిందని అన్నట్టుగా తెలిసింది నాకు. చెప్పు. ఆమె చేస్తుంటే నాన్న చూసొస్తాం, ఊరిని మేము ఉన్నాం అక్కడ చూసొస్తామని చెప్పి అంది. ఎందుకంటే నా పిల్లల్ని అల్లారు ముద్దు పెంచుకున్నా, నాకు కూతురు ఒక్కడికే కదా, అల్లారు ముద్దు పెంచుకున్నా. మీకు తెలిసిన విషయమే, ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం, మగ పిల్లలకి తల్లి అంటే ఇష్టం. అదేవిధంగా ఆ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడిని. సరే అమ్మ వెళ్ళారా అన్న, వాళ్ళ అన్న చెల్లి ఇద్దరు వెళ్ళారు బండి వేసుకుని. వెళ్ళేస్తే అక్కడ అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఆమె బట్టలు ఇచ్చేసి పక్క పడేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే పోలీసులు రూరల్ పోలీసు ఎస్ఐ గారు, అమ్మ మీలో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏమైనా ధైర్యవంతులు ఉంటే ఆమెకు వెళ్ళి బట్టలు రాకమని అంటే నా కూతురు కొంచెం మొదటి నుంచి ధైర్య సంస్థ పెంచాలండి. ఆ పిల్ల ధైర్యంగా వెళ్ళి ఆమెకు బట్టలు కట్టింది. బట్టలు కడితే అప్పుడు నీ నెంబర్ అని చెప్పి నా కూతురు నెంబర్ తీసుకున్నంట. బట్టలు కట్టి ఆమె చేత్తో పట్టుకుని పోలీస్ వ్యానికి ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఉంది అమ్మాయి అఘోరి దగ్గర? ఇప్పుడు శనివారం కదా, శనివారం వెళ్ళిందండి. నేను వెంటనే శనివారం నైటు నేను నా కుమారుడు శ్రీహర్ష, నా కుమార్తెను పెంచి చదివిస్తున్న విష్ణు కుమారు ముగ్గురు ఇంకా వెంటనే క్యాబ్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్ శామీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. శామీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్తే శామీర్పేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్ ఇది మంగళగిరి పరిధిగా ఉండాలి కాబట్టి ఆగండి అని చెప్పి ఆపే మమ్మల్ని. తర్వాత 11:20కి ఆమె వచ్చింది. వీళ్ళు ఫోన్ చేశారు శామీర్పేట వాళ్ళు. 11:20కి ఆమె కారు వేసుకుని, అసలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏం చేస్తుందో తెలీదు. ఆమె కారుకి ఇంతవరకు నెంబర్ లేదు, నెంబర్ ప్లేట్ లేకుండా కారులో తిరుగుతుంది. ఈ అమ్మాయి మీ అమ్మాయి పేరు శ్రీవర్ష అండి. శ్రీవర్షను ఈ అఘోరి చెప్పబడే శ్రీనివాసులు ఫోన్ తరచుగా మాట్లాడుకునే వాళ్ళ మాట్లాడుకోవడం మా పిల్ల ఫోన్గా మేము లాగేసుకున్నాం. అంతకుముందు మాట్లాడుకునే వాళ్ళ అంతకుముందు కాంట్రాక్ట్లో ఉండేది. ఆమె కూడా అఘోరి, ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల చదువుకున్న పిల్ల, ఎట్లా అట్రాక్ట్ అయింది అసలు? ఏం చెప్పారు మాయ మాటలు ఏం చెప్పారు? ఏమని ఒక యువరాణి చేస్తా, అఘోర యువరాణి చేస్తాను, నీకు సాధన నేర్పిస్తా, అఘోర యువరాణి చేస్తానని చెప్పి ఈ పిల్లల్ని బల్లబులు పెట్టి చెప్పే కదా ఇంతకుముందు మా ఇంట్లోనే పసర్లు అవి రాస్తుంటే నేను ఖండించానని. ఎవరు పసర్లు రాసేది? ఆమె అల్లూరు శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరిగా చాలా మంది అవుతున్నా. ఆమె మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందండి. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి
ఒకసారి వచ్చింది. ఎంతసేపు ఉంది? ఒక్కసారి కూడా నా కూతురు కాలేజీ వచ్చినాక ఆమె చూస్తాకి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు కట్టింది కదా ధైర్యంగా, అప్పుడు నెంబర్ తీసుకుందిగా, ఆ నెంబర్ కాల్ చేసి వచ్చింది. నా కారు పాడైపోయింది, కారు బాగా చేసి వెళ్ళిపోతాను, నాకు ఆశ్చర్యం ఇవ్వండి 4 రోజులు అని చెప్పి అంది. 4 రోజులు ఉంది ఇక్కడే. ఉందండి, మళ్ళీ దీనిలో అబద్ధవాసం అని లేదు, ఉంది. నేను ఆమె ఒక దెబ్బకాయ వేసా, నా కూతురి మీద ఫసలు రాత్రం ఏంటి 5 రాత్రం ఏంటి అని దెబ్బేస్తే నాకేంటంటే నాకు పెద్దలు కానీ ఫోన్లు చేసేవాళ్ళ నేను ఫోన్ చేయలేదండి. అగోరి ఆమె ఫోన్ చేసుకుని ఎవరు రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయ నాయకుడు, మనం తెలియదు, తెలంగాణ రాజకీయ నాయకుడు బీజేపీ నాయకుడు అంట, ఆయనకు ఫోన్ చేసుకుని ఆమె ఫోన్ పేలో డబ్బులు వేయించుకుంది. ఇది చూసావా, నీకు ఫోన్ చేస్తే డబ్బులు వేశారు, మీరు కానీ ఒప్పుకుంటే నీ కూతురు నా ఎండ పంపిస్తే, నీ కూతురు సాధన నేర్పి, నీ కూతురు అగ్రస్థానంలో నిలిపి మిమ్మల్ని చాలా ఐస్థానంలో నిలుపుతానంది. అమ్మ నా కూతురు నాకు కావాలి. నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విగ్రహం చేసి విధంగా ఎదుర్కొంటున్నాయని, మన సనాతన గురించి పోరాడే వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, నేను అక్కడ పడి వెళ్ళిపోయిన నా కూతురు శ్రీవాసి తండ్రిని, నా కూతురు నాకు అనిపించండి, మీకు ఎదుర్కొంటున్నాను.